అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చేటప్పుడు నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వెరీ ఒక వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి, నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమాల మీద పెట్టలేదు. నేను ఇప్పుడు సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను, కానీ ఎప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలనేది నేను ఎప్పుడు పెట్టలేదు. నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తిశేషులు బిఆర్ రాజు గారు చనిపోయారు, ఆయనకి ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది. ఈ చిత్ర పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు, వాళ్ళలో నేను వన్ ఆఫ్ ది హీరో అంతే. అంటే నాకు చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే, మనందరం కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్, there is no region discrimination, there is no religion discrimination, nothing. It's purely your creative potentiality, purely your creative ability. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది, ఎంత పర్సీవరెన్స్ ఉంది, ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలం. ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు కునిరెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో ఒక మాట మాట్లాడారు అనమాట. నేను డిప్యూటీ సీఎం అవ్వచ్చు, అలానే నేను ఒక స్టార్ హీరో, టాప్ హీరో అయ్యున్నా కానీ నా సినిమాకి కూడా మార్కెట్ అనేది పెద్దగా ఉండట్లేదు. రేపు ఇండస్ట్రీలోకి నా కొడుకు వచ్చినా కానీ కథ బాగోకపోయినా, నటన తన దగ్గర టాలెంట్ లేకపోయినా ఎదిగేది ఉండదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే ఈ మాటలు కాస్త చర్చనీయాంశంగా మారాయి. ఎందుకు అంటే, టాప్ హీరో అయిన మీరే మీ సినిమాలకే బిజినెస్ ఉండట్లేదు అంటే చిన్న చితక సినిమాలకి ఏముంటుంది, మీరు ఇలా మాట్లాడితే ఎట్లాగానే కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది అంటున్నారు కరెక్ట్ గానే చెప్పారు కదా, ఉన్నది ఉన్నట్టు అని చెప్పి ఇంకొంతమంది. అసలు దీన్ని ఎలా చూడాలి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒపీనియన్ ఏంటి, అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారి మాటల్ని చాలా మంది నెగిటివ్ గా తీసుకుంటున్నారు. మీ వరకు వస్తే మీరేమంటారు? ఆయన మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటి? యాక్చువల్గా మనం ఒక మనిషిని విమర్శించకూడదండి. ఎప్పుడైనా సరే మనం విమర్శిస్తున్నాము అంటే మన ఆలోచనలో వ్యతిరేక భావజాలం ఉందని అర్థం. అంటే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడారు ఏమిటి అనేది మనం పాజిటివ్గా తీసుకోవాలి. అంటే మీరు మోటివేషనల్ స్పీచెస్ చాలా వినండి, ఎప్పుడైనా కావాలంటే వాళ్ళంతా కూడా ఒకటే చెప్తారు, స్పీకర్స్ అంతా కూడా. ఏదైనా సరే మీరు జీవితంలో బాగా రాణించాలంటే పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా తీసుకోండి అంటారు. ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సినిమా హీరోగా మీడియా సమావేశానికి వచ్చారు. ఆయన చెప్పారు, నేను ఒక సినిమా హీరోగా నా సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ పెడతాం, ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో అని అన్నారు. ఇప్పుడు ఆ మనిషి మాట్లాడేటప్పుడు అండి, అతను ఏం చెప్తున్నాడు, అతను ఎలా మాట్లాడుతున్నాడు, అంటే అందుట్లో నిజాయితీ ఉందా, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా స్పష్టంగా గమనిస్తే అర్థమవుతుందండి. అతను అంటే తపన పడుతున్నాడు ఏదైనా చేయాలి అని చెప్పేసి. రాష్ట్రానికి ఇంత ముందుల ఎన్నికల ప్రచారంలో కానీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అతను మాట్లాడిన మాటలు పరిశీలిస్తే అతనిలో ఉన్న తపన మనకు అర్థమవుతుంది. దాన్ని మనం తప్పుపట్టకూడదు, మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు మిగతా విషయాలన్నీ మనకు అనవసరం అండి. వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏవైనా వాళ్ళకు ఉంటాయి వాళ్ళ జీవితంలో, వాటి గురించి మనకు సంబంధం లేదు కదా. ఒక తపన, ఆ తపనని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా నీకు 3 భార్యలు 4 భార్యలు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శించినట్లుగా విమర్శిస్తే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ కోణంలో ఆలోచిస్తారు, వాళ్ళు వ్యతిరేక భావజాలంతో ఉంటారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చూడండి, నిన్న మాట్లాడిన మాటలు కూడా అంటే అతని కొంతమంది మాటలు ఎక్కడి నుంచో వస్తాయండి, కానీ నిన్న పవన్ మాట్లాడింది ఇక్కడి నుంచి వచ్చినాయి, మనసు నుండి. ఫస్ట్ ఏదైనా సరే అండి, మనకి మాట కరెక్ట్గా బయటికి రావాలి అంటే ఇక్కడ గుండెల్లో ఏదైతే ఉందో అక్కడి నుంచి అది ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి బయటికి రావాలి. అప్పుడు కరెక్ట్గా ఉన్నట్లు లెక్క మాట. నిన్న ఆయన చెప్పాడు, ఇది అంటే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోయినసారి కూడా చెప్పారు, వీళ్ళు పాన్ ఇండియా హీరోలు, వాళ్ళ సినిమాలకు బాగా బిజినెస్ జరుగుతుందని కూడా చెప్పారు. నిన్న ఆయన చెప్పారు, నేను డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా నా సినిమాలకి బిజినెస్ సరిగ్గా జరగదు, ఎందుకంటే నేను రాజకీయాలకి పూర్తిగా మమేకమైపోయాను. రేపు ఒకవేళ అంటే సినిమా ఫీల్డ్లో రాణించాలి అంటే చిరంజీవి తమ్ముడైనా, చిరంజీవి కొడుకైనా, లేదంటే రేపు భవిష్యత్తులో నా కొడుకు వచ్చినా కూడా టాలెంట్ ముఖ్యమని కూడా చెప్పారు. ఇవన్నీ చెప్పి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆయన చెప్పిన మాటలు విశ్లేషిస్తే అంత నిజాయితీగా, నిష్పక్షపాతంగా
మాట్లాడిన వ్యక్తి మరొకళ్ళు ఉండరండి. ఓకే. అది మనం ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు నిన్న కూడా చెప్పారు, అదే సినీ పరిశ్రమ వాళ్ళు రావట్లేదు, అవును, ముఖ్యమంత్రి దగ్గర రావట్లేదు, అది మాట్లాడాను ఇట్లా అని చెప్పేసి చెప్పారు. పాప్కార్న్ థియేటర్లో కూల్ డ్రింక్స్ రేట్లు కూడా చాలా దారుణంగా ఉంటే వాటన్నిటిని పంపించి మొత్తం వీటిని అంటే కొంచెం అందుబాటులోకి తీసుకొచ్చామని కూడా చెప్పారు. జగన్ పాలనలో నా సినిమాకి 10 రూపాయల రేటు పెంచారు. అవును, అది ఎంత పోరాటం చేశానో, నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈ సినిమా 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, హరిహర వీరమల్లు. దీనికోసం నిర్మాత ఏం రత్నం ఎంతో స్ట్రగుల్ అయ్యాడు. క్రిష్ మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చినా కూడా నేను మళ్ళీ ఎలక్షన్స్ రావటం, వీటన్నిటి కోసం నేను తిరగటం, వాళ్ళ కాల్ షీట్స్ కేటాయించలేకపోవటం. ఆ టైంలో ఏం రత్నం ఎంతో మనోవేదనకు గురయ్యాడు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, దాని మీద మళ్ళీ వడ్డీలు పెరుగుతూ ఉంటాయి. యాక్చువల్ గా ఏం రత్నం అంటే సాధారణమైన నిర్మాత కాదండి. ఇప్పుడు మన అందరూ పాన్ ఇండియా అనుకుంటున్నారు, కానీ గతంలో ఎప్పుడోనే పాన్ ఇండియా సినిమాలు తీసింది అతను ఒక్కడే, ఏకైక నిర్మాత. చాలా భారీ బడ్జెట్ చిత్రాలు తీశారండి. అలాంటి నిర్మాతను మనం కాపాడుకోవాలి. అందుకని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రబాబు గారికి నేను ప్రతిపాదించానని చెప్పారు. అది కూడా పవన్ కళ్యాణ్ గుడ్ డెసిషన్ అండి. అక్కడ కూడా ఒక మాట చెప్పారు, ఆయనేమో నాతో సినిమా తీశాడని, లేకపోతే అంత ముందు ఖుషి అని ఇలాంటి సినిమాలు తీశాడని నేనేమి చూడలేదు. 5 సంవత్సరాల నుంచి ఇతను పడిన స్ట్రగుల్, ఇంత గొప్ప నిర్మాత చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా అతన్ని ప్రతిపాదించాలని చెప్పి అనిపించింది. అందుకని చెప్పి నేను చంద్రబాబు గారికి పేరు చెప్పానని చెప్పేసి అన్నారు. తర్వాత చంద్రబాబు గారు డెసిషన్ తీసుకుంటే ఆయన FDC చైర్మన్ అవుతారు. ఇంత ముందులా FDC చైర్మన్ గా పోసాని కృష్ణమురళి ఉండేవారు. అతనితో కంపేర్ చేస్తే ఏం రత్నం చాలా డిగ్నిటీ, చాలా హుందాగా ఉంటుందండి. అంటే వాళ్ళిద్దరికి కంపేర్ చేసుకుంటే నకకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. సార్, అంటే ఏపీలో హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా టికెట్ల రేట్లు పెంచారు. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాని తొక్కాలి అందరూ చూసుకుంటూ, జూలైలో కరెక్ట్ గా సినిమా రిలీజ్ అవుతుంది అన్న టైంకి థియేటర్స్ బంద్ ప్రకటించుకుంటూ ఈ విధంగా అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది. అట్ ద టైం ఏంటంటే థియేటర్ టికెట్ రేట్స్ కూడా పెంచుకుంది. సో ఎలా చూడాలి? శుభ పరిణామం అంటే లాభాల పంట పండొచ్చా 5 ఏళ్ల నష్టానికి? వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ కలెక్షన్స్ అసలు ఎన్ని ఎక్సలెంట్ గా వస్తాయి అనేది మనందరికీ తెలిసిందే. కానీ లాస్ట్ 5 years మాత్రం అవేమి లేవు పవన్ కళ్యాణ్ సినిమాలకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అతను దెబ్బ కొడటం కోసం అతని సినిమాలు మొత్తం థియేటర్లో టికెట్ రేట్లు తగ్గించేసి, సినిమా స్కూల్ టీచర్లను తీసుకొచ్చి కాపలాగా పెట్టించి, MROని తీసుకెళ్లి 10, 30, 50 ఆ రేట్లకు మించి ఎక్కువ పెట్టలేదండి. మిగతా హీరోలు వేరు, పవన్ కళ్యాణ్ సినిమా అనేసరికి చాలా మ్యాక్సిమం జగన్ అసలు కలెక్షన్స్ రాకుండానే చేశాడు. చాలా సినిమాలకి పవన్ కళ్యాణ్ తను తీసుకున్న రెమ్యునరేషన్ కూడా నిర్మాతలకు చాలా వరకు వెనక్కి ఇచ్చేశాడు. ఎందుకంటే ఏపీలో వీళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పేసి చాలా వరకు. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఏ సినిమాలు అయితే రిలీజ్ అయినాయో వాటికి సంబంధించిన రెమ్యునరేషన్ చాలా వరకు ఇచ్చేసాడండి. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం 5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది, బెనిఫిట్ షోలు వేసుకునే అవకాశం ఉంది. ఒక్కసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించబోతున్నాడు. చూపించి ఒక రకంగా సినిమా ఏమాత్రం కొంచెం అట్లా బాగుంది అనే చిన్న టాక్ వచ్చినా చాలండి, భారీ కలెక్షన్స్ నో డౌట్ అనమాట. అంటే ఇంకొకసారి గబ్బర్ సింగ్, అత్తారింటి దారే సినిమా టైంలో పవన్ కళ్యాణ్ స్టామినా ఎట్లా ఉందో అదే స్టామినా ఒకసారి మళ్ళీ రిపీట్ అవబోతుంది ఈ సినిమాకి అటాక్ వచ్చినప్పుడు. అది మెయిన్ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.